నిద్రకు సంబంధించి కూడా నిద్ర సరిగ్గా పోకపోతే గుండెకి సంబంధించిన సమస్యలు ఎక్కువ అవుతాయని అంటారు. సో అది నిజమేనంటారా? నిద్ర ఎస్, స్లీప్లెస్నెస్, ఇన్సోమ్నియా పెరుగుతుంది అండ్ ఇన్సిడెన్స్ ఆఫ్ ఇన్సోమ్నియా ఇస్ ఇంక్రీజింగ్. అట్లీస్ట్ అరౌండ్ 6 to 8 hours ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ పర్సన్. 6 to 8 hours ఆఫ్ స్లీప్. దీనివల్ల స్లీప్ తక్కువ ఉంటే యూ విల్ డెవలప్ ఒబిసిటీ, యూ విల్ డెవలప్ బీపీ ఫ్లక్చుయేషన్స్ అండ్ సెంట్రల్ ఒబిసిటీ పెరుగుతుంది. షుగర్ కూడా కంట్రోల్లో ఉండదు. దెర్ ఇస్ అ టర్మ్ కాల్డ్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఏంటంటే నిద్ర, ఇప్పుడు మేము బాగానే పడుకుంటున్నాం సార్ 6 to 8 hours, కానీ పొద్దున్న లేవగానే వీ డోంట్ ఫీల్ రిఫ్రెష్డ్ అని చాలామంది కంప్లైంట్ చేస్తారు. దాంట్లో ఏంటంటే ఒకటి టర్మ్ కాల్డ్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటారు. అంటే గురక, నథింగ్ బట్ గురక. ఈ గురక చాలా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే మెడ భాగంలో, నెక్ భాగంలో చాలా ఫ్యాట్ ఉంటుంది. ఫ్యాట్ ఉండి పడుకున్నప్పుడు ఈ ఎయిర్వే ఏదైతే ఉందో దాన్ని అబ్స్ట్రక్ట్ చేస్తుంది. నెక్ చుట్టుపక్కల ఉన్న ఫ్యాట్ కాస్త ఎయిర్వేని అబ్స్ట్రక్ట్ చేసి ఆల్కహాల్ ఎక్కువ కన్జ్యూమ్ చేసే వాళ్ళకు కూడా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్. సో ఎయిర్వే కన్స్ట్రిక్ట్ చేసినప్పుడు బాడీలో ఆక్సిజన్ లెవెల్ తగ్గుతుంది అండ్ బాడీ విల్ ఫీల్ ఇట్ లైక్ స్ట్రెస్. ఆక్సిజన్ లెవెల్ తగ్గినప్పుడు బీపీ పెరుగుతుంది. టు మెయింటైన్ దట్ లెవెల్ ఆఫ్ ఆక్సిజన్ సప్లై టు బ్రెయిన్ బీపీ ఫ్లక్చుయేషన్స్ వస్తాయి, హార్ట్ బీట్ ఫ్లక్చుయేషన్స్ వస్తాయి. సో దిస్ కెన్ ఇండైరెక్ట్లీ లీడ్ టు హార్ట్ డిసీజ్ ఆల్సో, హార్ట్ అటాక్స్ అండ్ హార్ట్ బీట్ ఇర్రెగ్యులారిటీస్ ఆల్సో. సో స్లీప్లో ఎస్, డెఫినెట్లీ 6 to 8 hours, బట్ డిస్పైట్ 6 to 8 hours ఆఫ్ స్లీప్, ఇఫ్ యూఆర్ ఫీలింగ్ స్లీప్లెస్, ఇవన్నీ ఉంటాయి, ఎక్సెసివ్ డే టైమ్ స్లీపీనెస్, ఇది ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నట్లయితే ట్రై టు గెట్ ఇట్ ఎవాల్యుయేటెడ్ బై యువర్ ఫిజిషియన్, కార్డియాలజిస్ట్, పల్మాలజిస్ట్ అండ్ గెట్ యువర్ సెల్స్ ఎవాల్యుయేటెడ్ ఫర్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. దానికి చిన్న చిన్న ట్రీట్మెంట్స్ ఉంటాయి దట్ వీ కెన్